ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా, అలాగే శిలువ ధ్యానాలలో భాగంగా యేసుక్రీస్తు మరి చెప్పినటువంటి 7 మాటలను గమనిస్తున్నటువంటి నా తోటి విశ్వాసులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి మాట ఆయన శిలువపై చెప్పినటువంటి 5వ మాట, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి మాటను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మరి ఆయన చెప్పినటువంటి యొక్క దప్పిగొనుచున్నాను అనేటువంటి 5వ మాటను మనము చదువుదాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. దీనికి సంబంధించినటువంటి ప్రవచనాన్ని మనము కీర్తనల గ్రంథంలో చూస్తాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలలో ఆయన నెరవేర్చినటువంటి మరొక ప్రవచనాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన పొందినటువంటి ప్రశంస కావచ్చు, ఆయన పొందినటువంటి అవమానం కావచ్చు, ఆయన తిన్నటువంటి దెబ్బలు కావచ్చు, ఆయన తన జీవితంలో వేసినటువంటి ప్రతి అడుగు కావచ్చు, అలాగే చివరిగా ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని గురించినటువంటి విషయం కావచ్చు, అది ఆయనకు సంబంధించినటువంటి సొంత విషయం కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనమున్నటువంటి పాప సంబంధమైనటువంటి జీవితం, మనం అనుభవించాల్సినటువంటి మరణం అనేటువంటి శిక్షను యేసుక్రీస్తు రూపంలో మరణం పొందినటువంటి విషయాలను గమనించడం ద్వారా మనల్ని మనము అద్దంలో చూసుకున్నటువంటి విధంగా దేవుడు మనందరికీ కూడా చూపిస్తున్నాడు. మరి ఆయన దప్పిగొన్నాను అని చెప్పి అన్నప్పుడు ఆయనకు దాహం వేసి ఉండొచ్చు, అది చాలా సహజమైనటువంటి విషయం. ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా అంతకు ముందు రోజు రాత్రి నుంచి కూడా ఆ తిన్నటువంటి కొరడా దెబ్బలు కావచ్చు, ఆయన పొందినటువంటి శ్రమ కావచ్చు, గెస్తమనే తోట నుంచి మనం ఆయన ప్రయాణాన్ని గమనించినట్లయితే చాలా శ్రమలో ఉన్నాడు, శరీరంలోని రక్తం కారుతూ ఉన్నది. కాబట్టి డీహైడ్రేషన్ అనేటువంటిది మానవ రూపంలో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా జరిగేటువంటి విషయం, శరీర సంబంధమైనటువంటి విషయంలో ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ ఆయన మానసికంగా ఆయన యొక్క మనస్సు ఎంత నలిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క దాహం అనేటువంటిది చాలా చిన్న విషయం. కానీ ఇక్కడ మనం ఆ కోణంలో కాకుండా తండ్రి చిత్తం అనేటువంటిది యేసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన దప్పిగొనడం అనేటువంటిది యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు ఏవైతే దేవుడు ముందుగానే లేఖన భాగంలో రాసి ఉంచాడో వాటిని నెరవేర్చే క్రమంలో యేసుక్రీస్తు మాట అనేటువంటిది చెప్పినట్లుగా మనము లేఖన భాగంలో చూసాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే మన కోసము మనల్ని రక్షించాలని చెప్పి ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి కూడా మన నిమిత్తమై దరిద్రుడిగా ఈ లోకంలో ఆయన జీవించినట్లుగా మనము చూస్తాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన దేవుని కుమారుడు, ఆయనకు లోటేమీ కూడా లేదు. కానీ మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని చెప్పేసి, మన దప్పిక తీర్చాలని చెప్పేసి ఆయన దప్పికొన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనే జీవజలముల ఊట. ఒక సందర్భంలో మనం చూస్తాం కదా, సమరయ స్త్రీతో ఆయన చెప్తాడు, నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు ఇక ఎప్పటికీ కూడా దప్పికొనడు. అటువంటి యేసుక్రీస్తు ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, నాకు దప్పిక వేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను, అది కమిట్మెంట్ అనేటువంటిది. తండ్రి చిత్తాన్ని ఆయన శిలువలో ఆఖరి క్షణంలో కూడా నెరవేర్చాలనేటువంటి ఆ యొక్క పట్టుదల, ఆయనను గురించినటువంటి ప్రవచనాన్ని, తండ్రి ముందుగానే సిద్ధపరిచినటువంటి విషయాలన్నీ కూడా నెరవేరుతున్నాయా లేదా అనేటువంటి ఆ యొక్క ఆలోచన, స్పృహ అనేటువంటిది యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన వదులుకోలేదు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. సాధారణంగా మనుషులందరికీ కూడా దాహం అనేటువంటిది వేస్తుంది. ఏ పని పాట లేకపోయినా సరే, బయట వాతావరణం వేడిగా ఉన్నట్లయితే ఆ దప్పిక అనేటువంటిది వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా దాహం వేస్తుంది. ఇంకాస్త ఏదైనా కష్టమైనటువంటి పని మనం చేసినప్పుడు, కష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ నీళ్లు తాగాల్సినటువంటి అవసరత వస్తుంది. శరీరము సర్వసాధారణంగానే డిహైడ్రేట్కి గురవుతుంది. మాటిమాటికి నీరు తాగాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది.
అలాంటిది యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆయన పనిని మనం గమనించినట్లయితే ఆయన పని చేయడం లేదు, కానీ ఎండలో ఒక రకమైనటువంటి యుద్ధాన్ని యేసుక్రీస్తు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తన శరీరంతో తాను చేస్తున్నటువంటి ఆ యొక్క అంతిమ పోరాటంలో యేసుక్రీస్తు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలో ఇక్కడ ఉండి, నేను లేఖనము నెరవేరినట్లుగా దప్పిగొనుచున్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. నిజానికి ఈ శరీరము అలసిపోవడం అనేటువంటిది, శరీరాన్ని వ్యతిరేకించి పోరాడడం అనేటువంటిది ఇక్కడ మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ శరీరాన్ని ఎంతగా ఆయన నలగొట్టాడు, ఏ విధంగా ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని మన అందరం కూడా జయించాలి అనేటువంటి దానికి ఉదాహరణ మాదిరి ముందుగానే ఆయన ఈ రకమైనటువంటి అనుభవాన్ని చవిచూసి ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రతి ఒక్క విషయంలో కూడా శరీరాన్ని నలగొట్టడానికి, ఈ శరీరం మీద మనం పైచేయి సాధించడానికి వాడాల్సినటువంటి ఆయుధం ఏంటి, ఎలాగ మనం పోరాడాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ముందుగానే మనందరి నిమిత్తము సిద్ధపాటు చేసి ఉంచాడు. ఆయన ఏంటి అది అని అంటే దేవుని యొక్క వాక్యము. ఆయనకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క శోధన నుంచి కూడా ఆయన ఏ విధంగా దాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు అని అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి దాని ద్వారానే ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు మనందరి నిమిత్తం ముందుగానే దాన్ని సిద్ధపాటు చేసి ఉన్నట్లుగా మనము లేఖన భాగాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివినట్లయితే ఆయన బాప్టిసం తీసుకున్న తరువాత ఆత్మ ద్వారా 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఏ విధముగా శరీర సంబంధమైనటువంటి శోధనలు అన్నింటినీ కూడా జయించాడు. ఇక్కడ శిలువపై ఆయన చేస్తున్నటువంటిది నిజానికి చాలా చిన్న పని. ఆయన జీవితం అంతా కూడా శరీరంతో పోరాడుతూనే ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి విషయాలన్నింటి ఎడల కూడా ఆయన ఎదిరించి దాని మీద విజయం సాధిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాలు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ, లేకపోతే శ్రమలు, శోధనలు, ఇవన్నీ కూడా మనకి సర్వసాధారణమైనటువంటి విషయాలు. అయితే వాటి నిమిత్తము దేవుణ్ణి దూషించకుండా, దేవుని నుంచి దూరం అయిపోకుండా వాక్యము ద్వారా ఈ విషయాలన్నింటి నుంచి కూడా మనము ఎలాగా యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి మార్గాలను అనుసరించి శరీరాన్ని జయించగలిగేటువంటి స్థితిలోనికి వాక్యము ద్వారా మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావము, దానికి వచ్చేటువంటి శోధన ఏదైతే ఉందో దాన్ని చేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన తాగలేదు. ఆయనకు దాహం వేసినప్పుడు నీరు అందించారు, కానీ అది ఆయన తీసుకోలేదు. ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలని ఆయన రిజెక్ట్ చేశాడు. ఆయన నో ఇది నాకు వద్దు అని చెప్పన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి విషయాలకు లొంగిపోయి దేవుని వాక్యానికి దూరమైపోయి ఈజీగా ఉండేటువంటి విషయాలు, చాలా సులువుగా ఉండేటువంటి మార్గాలను మనం అనుసరించినట్లయితే మన దాహం తీరుతుంది. యేసుక్రీస్తు కూడా దాహం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది, కానీ ఆయన దాన్ని చేదుగా ఎంచాడు. ఈ చేదైనటువంటిది నాకు అవసరం లేదు. మనం కూడా అలాగే ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో, ఈ లోక సంబంధమైనటువంటి మార్గాలలో మనకు వచ్చేటువంటి యొక్క చిన్న చిన్న వెసులుబాటులు, ఈ యొక్క చిన్న చిన్న విషయాలకు మనం లొంగిపోకుండా కష్టమైనప్పటికీ అనుభవిద్దాము, దాహమైనప్పటికీ భరిద్దాము. ఇంకేవైనా సులువుగా తప్పించుకునేటువంటి మార్గాలు మన ముందున్నప్పటికీ కూడా వాక్యాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత యేసుక్రీస్తు ఇక్కడ ఏ విధంగా అయితే లేఖనము నెరవేరునట్లు అన్నాడో, యేసుక్రీస్తు ఒక్కడి విషయంలోనైనా లేఖనం మన యందు లేదా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ముందస్తు సిద్ధపాటు అనేటువంటిది, దాన్ని వాక్య రూపంలో లేఖనాలను మనం గ్రహించినటువంటి వారమైతే దాన్ని చేదుగా ఎంచుకోవాలి, దాన్ని దూరం పెట్టాలి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో వాళ్ళకు కూడా దాహం వేసింది, నీరు లేనటువంటి పరిస్థితి వచ్చింది. నిర్గమకాండము 12వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలను మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే వాళ్ళకు కూడా నీరు దొరికింది, కానీ అది తాగడానికి ఎంత మాత్రం కూడా ఉపయోగపడనటువంటి నీరది. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమీ త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఆ నీళ్లలో అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి
నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి మోషే ద్వారా ఇశ్రాయేలీలతోనూ ఈరోజు మనతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, మరే ఇతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి జీవితం మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సనిగినట్లుగా సనగడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ యొక్క నీటిని దేవుడు మధురంగా మార్చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు జీవితంలో కూడా అదే జరిగింది. ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి ఆ సైనికులు ఇచ్చినటువంటి చిరకని ఆయన తాగలేదు. అది చేదుగా ఎంచుకున్నాడు. నిజానికి అది చేదైనటువంటిదే, చేదు చిరక అది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనము చేదుగా ఎంచుకోవాలి. వాటి మీద ఆధారపడకుండా, దేవుని మీద సనగకుండా, దేవుని దగ్గర మొరపెట్టి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే దేవుని ఉద్దేశానుసారము ఆ నీటిని, మన అవసరతని దేవుడు తీర్చేటువంటి వాడు. మన యొక్క ప్రతి ఒక్క అక్కరను దేవుని మీద ఆధారపడి దాని నుంచి మనము బయటపడడానికి, ఆ యొక్క శోధనని జయించడానికి ప్రయత్నించాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద, ఈ లోక సంబంధమైనటువంటి మార్గాలను మనము అనుసరించి వాటి మీద ఆధారపడినట్లయితే తాత్కాలికంగా దాని నుంచి మనకి ఉపశమనం అయితే లభించవచ్చు. కానీ చేదు నీళ్లు తాగితే ఏమవుతుంది, ఉప్పు నీళ్లు తాగితే ఏమవుతుంది, మరణం సంభవిస్తుంది. తాత్కాలికంగా బాగానే ఉంటుంది, నీ గొంతు తడి అప్పటికి చల్లారుతుంది, కానీ అది నిన్ను మరణానికి దారితీస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడనంటే చేదుగా ఉన్నటువంటి ఆ యొక్క మారా నీళ్ళని మధురంగా మార్చేశాడు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఆ మార్గాన్ని దేవుడు చూపించాడు. ఆ చేదుని ఏ విధంగా జయించాలి, ఆ చేదు సంబంధమైనటువంటిది తాగడానికి ఉపయోగపడేలాగా నీ యొక్క సమస్యను తీర్చుకునేటువంటి విధానము దేవుడు చూపించేటువంటి మార్గంలో మనము ఎన్నుకోవాలి. కానీ ఆ మార్గంలో మనం ప్రయత్నం చేయాలి. కానీ చేదును నువ్వు తాగినట్లయితే అది ఎంత మాత్రం కూడా దేవుని సంబంధమైనటువంటిదై ఉండదు. మరి ఆ రకమైనటువంటి సందర్భాన్ని బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు విషయంలో కూడా మనం గమనించగలుగుతాం. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదుకు దాహం వేస్తుంది. 2 సమూయేలు 23వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ ఆ విషయాల్ని మనము చదవగలుగుతాం. దావీదు దుర్గములో నుండెను, ఫిలిస్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలివారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి అనేటువంటి సందర్భం. మరి దావీదుకేమో దాహం వేస్తుంది, బావి ఏమో బెత్లెహేములో ఉంది, అది శత్రువుల ఆధీనంలో ఉంది. ఎవరైనా సరే వెళ్ళి శత్రువుల దండులో దూరి బెత్లెహేము గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క బావి నీళ్లు నా దగ్గరికి తీసుకొని వస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పినప్పుడు దావీదు సమూహంలో ఉన్నటువంటి బలాఢ్యులలో 3 అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు దావీదు వాటిని తాగలేదు. ఏ కారణం చేత తాగలేదనంటే ఆ నీటి యొక్క విలువ ఏంటనంటే ఆ 3 మనుషుల యొక్క ప్రాణం. వాళ్ళు ప్రాణాలకి తెగించి శత్రువుల దండులో దూరి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని వచ్చారు. ఆ విషయం దావీదు గ్రహించాడు కాబట్టి, ఆ విషయం దావీదుకు తెలిసింది కాబట్టి, నేను ఈ నీళ్లు ఎంత మాత్రం కూడా తాగనని చెప్పి నేల మీద వాటిని పారబోసేశాడు దావీదు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ప్రాణం అన్నా సరే, రక్తం అన్నా సరే 2 సమానమైనటువంటివే. రక్తములో ప్రాణం ఉంటుంది. నీ యొక్క ప్రాణానికి ఆధారము నీ శరీరంలో ఉన్నటువంటి రక్తము. కాబట్టే రక్తాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా తాగకూడదు. ఆ రక్తముతో కలిపి నువ్వు వధించినటువంటి ఆ యొక్క బలిపశువు యొక్క మాంసాన్ని తినకూడదు. రక్తం అంతా కూడా బయటికి వదిలేసి దాన్ని నేల మీద పారబోసి ఆ యొక్క పశుమాంసాన్ని మీరు తినాలి అని చెప్పి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞాపించాడు. ఎందుకనంటే రక్తములో దాని యొక్క ప్రాణము, దాని యొక్క ప్రాణాధారము రక్తమే కాబట్టి నువ్వు ప్రాణాన్ని మింగేసినట్టుగా ఉండేటువంటి అర్థం అనేటువంటిది అందులో వస్తుంది. కాబట్టి రక్తముతో దేని మాంసమును కూడా మీరు తినకూడదు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు. లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం.
రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. రక్తము శరీరంలో ఉన్నటువంటి ప్రాణానికి సాదృశ్య రూపకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దావీదు ఆ నీళ్లను తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడే అనుకుందాం. ఒకవేళ అప్పుడు దావీదు చేసినటువంటి పని ఎలా ఉంటుందనంటే, తన దప్పిక తీర్చుకోవడానికని చెప్పి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికని చెప్పి ఇతరుల ప్రాణాలని తను తీసుకున్నట్లుగా ఉంటుంది. ఎందుకనంటే ప్రాణాలకు తెగించి శత్రువుల యొక్క దండులో చొచ్చి ఆ యొక్క నీళ్లు తీసుకొచ్చారు కాబట్టి ఆ నీళ్ళ యొక్క విలువ వాళ్ళ యొక్క ప్రాణంతో సమానంగా ఉన్నది ఈ సందర్భంలో. కాబట్టే దావీదు ఆ నీళ్ళని నేల మీద పారబోసేశాడు. తాగలేదు, తన దాహాన్ని తీర్చుకోలేదు. పోతే పోయిందిలే, ఎవడు ప్రాణం పోతే నాకేంటి, నేను బ్రతకడం ముఖ్యము, నా దాహం తీరడం ఈ సందర్భంలో నాకు చాలా ముఖ్యమైనటువంటి పని అనుకున్నట్లయితే అది ఎంత మాత్రం కూడా సమంజసంగా ఉండదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు శిలువలో ఆయనకు అందించినటువంటి ఆ యొక్క చేదు చిరకను ఎలాగైతే తిరస్కరించాడో, దావీదు కూడా తన యొక్క సమూహంలో ఉన్నటువంటి సైనికులు, బలాఢ్యులు అని చెప్పి పేరు పొందిన వాళ్ళు తమ ప్రాణాలకి తెగించి ఆ నీళ్లను తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్లను కూడా చేదుగానే పరిగణించి ఈ నీళ్లు నేను త్రాగను అని చెప్పి వాటిని నేల మీద పారబోసినట్టుగా మనము చదువుకున్నాం. దాని అర్థం ఏంటనంటే, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి మనం సంపాదించుకునేటువంటి విషయాలన్నీ కూడా చేదుతో సమానము అని చెప్పి అర్థం అనమాట. అది చేదైనటువంటిది కాబట్టే సిలువలో యేసుక్రీస్తు అయినప్పటికీ కూడా, లేకపోతే ఇక్కడ దావీదు అయినప్పటికీ కూడా ఆ యొక్క నీళ్ళని తాగలేదు. ఆ బెత్లెహేములో దావీదు నేలపై పారబోసేసినటువంటి ఆ యొక్క నీళ్లకు సాదృశ్య రూపకంగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నారు. ఈయన రక్తము అంటే దేనికి సాదృశ్య రూపకంగా ఉంది? ఈయన యొక్క ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాలని, అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క రక్షణ నిమిత్తమై నేల మీద ఒలికిస్తున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ తన దాహం తీర్చుకోవడానికి అని చెప్పేసి తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పేటువంటి ఆ యొక్క హోదాని, ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించుకోలేదు, కానీ దాన్ని రిజెక్ట్ చేస్తూ ఆ యొక్క రక్తం అంతటిని కూడా, ప్రాణం అంతటిని కూడా ఆయన ఇతరుల రక్షణార్థమై నేల మీద ఒలికించేశాడు ఆయన. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీళ్ళు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి? అది జీవజలపు ఊట అనండి, అనేకుల నిమిత్తమై చిందింపబడినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం అనండి, అది బెత్లెహేములో నుంచి వచ్చినటువంటి రక్తం. ఇది దావీదు అక్కడ ఎలాగైతే ఆ నీళ్లను తన సొంత ప్రయోజనం నిమిత్తమై వాడుకోకుండా వదిలేశాడో తాగకుండా, ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రాణాన్ని ఇతరుల దాహం తీర్చడానికి, మన దప్పిక తీర్చడానికి, మన ప్రాణాన్ని నిలబెట్టడానికి అని చెప్పి, మనకు నిత్య జీవం అనుగ్రహించడానికని చెప్పి తను దప్పిక కొన్నాడు. అది దేవుని చిత్తానుసారంగా జరుగుతుందా లేదా అనేటువంటి జాగ్రత్త పడుతూ లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంటున్నాను. ఆయన దప్పికొంటేనే మన దాహం తీరుతుంది. దేనితోని? నీళ్లతోని కాదు, జీవజలముల ఊటతోని, అంటే దేవుని యొక్క వాక్యముతోని. ఆయన దేవుని వాక్యాన్ని సంపూర్తి చేసి ముగించాడు కాబట్టే ఇక్కడ మనందరికీ కూడా రక్షణ అనేటువంటి దాని ద్వారాలు తెరవబడ్డాయి. మన దప్పిక తీరింది ఆయన దప్పికొనడం వలన. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 12:24 ఒకసారి చదువుదాం ఆ లేఖన భాగాన్ని. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తం ఏం చేసిందంట? కయ్యూనుతో దేవుడు ఏమంటున్నాడు? నీ తమ్ముని రక్తము నేలలో నుంచి నాకు మొరపెట్టింది. ఎందుకనంటే హేబేలు యొక్క రక్తాన్ని నేల మీద ఒలికించాడు కాబట్టి కయ్యూను. ఇదేంటంట? యేసుక్రీస్తు యొక్క రక్తము. ఇది హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం దగ్గరికి మీరు నడిపింపబడుతున్నారు. ఈరోజు మనందరము కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరము కూడా నేలపై ఒలికింపబడినటువంటి ఆ యొక్క రక్తం దగ్గరకు వస్తున్నాం. మనం అందరము కూడా ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఎందుకనంటే ఇది హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తము. ఆ రక్తంలో ఏమున్నదంట? విశ్వాసం ఉన్నది. దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతాడు. నేను ఇతరుల నిమిత్తమై నా ప్రాణం పెడుతున్నాను, ఇతరుల నిమిత్తమై దెబ్బలు తిన్నాను, ఇతరుల నిమిత్తమై నేను అవమానపరచబడ్డాను, లోకమంతటికి రక్షణార్థమై నా ప్రాణాన్ని పెడుతున్నాను. కాబట్టి నేను దప్పిక పొందడం వలన అనేకులకు జీవజలాన్ని నేను అనుగ్రహించగలుగుతున్నాను. నా ద్వారా తండ్రి ఈ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటిది, ఆ నిరీక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉంది అని చెప్పి మాట్లాడుతుంది లేఖన భాగం. రోమపత్రిక 3:26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా అని చెప్పి మాట్లాడుతుంది. ఏమున్నది ఈయన ప్రాణములో? ఈయన ఒలికించినటువంటి రక్తములో, యేసుక్రీస్తు అనేకుల ప్రాయశ్చిత్తార్థమై చిందింపబడినటువంటి ఆయన రక్తంలో అంటే విశ్వాసము. క్రీస్తు యేసు రక్తమునందలి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా
కాబట్టి హేబేలు రక్తం ఎలాగైతే నేలలో నుంచి దేవునికి మొరపెట్టిందో, ఇక్కడ అంతకన్నా శ్రేష్టమైనటువంటి యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం అనేటువంటిది లోకం అందరి రక్షణార్థమై దేవునితో మొరపెడుతుంది. వీళ్ళందరినీ రక్షించడానికే నా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాను నేను, వీళ్ళందరినీ రక్షించడానికని చెప్పి, వీళ్ళందరి పాపాలు క్షమింపబడడానికని చెప్పి, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పాప పరిహారార్థమైనటువంటి బలిగా నా ప్రాణాన్ని పెట్టాను తండ్రి అని చెప్పి ఈ యేసుక్రీస్తు యొక్క రక్తం అనేటువంటిది, అందులో ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది మనందరి నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. తన సొంతానికి ఆయన యొక్క శక్తిని లేకపోతే ఆయన యొక్క దాహాన్ని తీర్చుకోవాలని చెప్పి ఆయన అనుకోలేదు. కానీ ఎవడైనాను పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మనకు ఉన్నాడు అక్కడ. ఆ విషయాన్ని ఒకసారి లేఖన భాగాన్ని మనం చదివి తెలుసుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన పరిహారం చెల్లించాడు. నీ నిమిత్తమైనటువంటి వెల ఆయన చెల్లించి నిన్ను విడిపించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఈ విధంగా నెరవేరాలి అని అంటే, లేఖనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము యేసుక్రీస్తునందలి నెరవేరాలి అని అంటే ఆయన దప్పికొనాలి. ఆయన పొందినటువంటి ఆ దప్పిక చేత మనకు జీవజలం అనేటువంటిది లభించాలి, మనము రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని మనము పొందుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క అనాదికాల సంకల్పము. ఆ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుపై ఉంచాడు. యేసుక్రీస్తు మీద మాత్రమే కాదు కానీ లేఖన భాగంలో ఎడల, దేవుని యొక్క వాక్యం ఎడల, దేవుని యొక్క ప్రణాళిక ఎడల ఆసక్తి, అవగాహన ఉండి ఆ వాక్యమే నూతనమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఇక ఎన్నటికీ కూడా మరణించలేనటువంటి స్థితిలోనికి మనందరినీ కూడా తీసుకెళ్ళబోతుంది. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు లాగానే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల ఎడల మనము ఆసక్తి గలవారమై ఉండకూడదు. కానీ మనము కష్టపడి, మనము దేవుని నిమిత్తమైనటువంటి అవమానాన్ని కానీ, కష్టాన్ని కానీ, ఇబ్బందిని కానీ సహించిన వారమై ఇతరులను ఏ విధంగా రక్షించాలి, ఇతరులకు ఏ విధంగా మనం సహాయపడగలగాలి, అనేకులని దేవుని వైపుగా మళ్లించి నిత్య జీవానికి వారసులుగా చేయాలి, దేవుడు చేస్తున్నటువంటి యొక్క రక్షణ ప్రణాళికలో మన పాత్ర ఏంటనేటువంటిది లేఖన భాగాల ద్వారా తెలుసుకొని ఆ రకమైనటువంటి నడిపింపులోకి మనం వెళ్ళినట్లయితే, యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే దేవుడు 3వ రోజున సజీవుడిగా లేపాడో మనందరినీ కూడా ఆయన ఆ విధంగానే మృతులలో నుంచి పునరుద్ధానం గావించి ఆ నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మొదటి 4 మాటలకు సంబంధించినటువంటి విషయాలు ఒకవేళ ఎవరైనా చూడలేనట్లయితే వీడియో క్రింద నేను డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ని ఇస్తాను. అక్కడి నుంచి వాటిని చూసి యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాట యొక్క అర్థము, దాని యొక్క వివరణ అందరూ కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.